అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్‌ని. విదర్భ పాలకుడు శ్వేతుడు, తపోధనుడు. ఆ పుణ్యరాశి ఫలితంగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ ఎవరికీ ఆకలి దప్పికలే ఉండవు. శ్వేతుడికి మాత్రం ఎంత తిన్నా కూడా ఆకలి తీరేది కాదు. దప్పిక తగ్గేది కాదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నేరుగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని వివరించాడు. విధాత దివ్యదృష్టితో శ్వేతుడి గతాన్ని తెలుసుకున్నాడు. నిజమే, అతడిలో ఒక్క దుర్గుణమూ లేదు. ఎవరికీ అపకారం చేయనే లేదు. పాలకుడిగాను నిష్పక్షపాతంగా వ్యవహరించాడు. కానీ ఒకే ఒక కొరత, తన జీవితకాలంలో ఒక్కసారైనా అన్నదానం చేయనే లేదు. ఏ నిర్భాగ్యుడి ఆకలిని తీర్చలేదు. గొంతెండిపోతున్న వారికి గుక్కడి నీళ్లు పోసిన పాపాన కూడా పోలేదు. ఆ వెలితి పుణ్యలోకాలకు వెళ్ళినా వెంటాడుతుంది. తన తప్పు తెలుసుకొని అన్నదాన ఫలాన్ని అందుకోవటానికి మళ్ళీ భూలోకానికి వచ్చాడు శ్వేతుడు. అన్నదాన మహత్యాన్ని చాటి చెప్పే కథ ఇది. నేటి సుఖమయ జీవితం నిన్నటి అన్నదాన ఫలితం, రేపటి భోగభాగ్యాలు నేటి అన్నదాన ప్రభావాలు అంటోంది శాస్త్రం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే.